అందరికీ నమస్కారం అండి. మెంతుల దోశ పెరుగుతో చేయటం చూసేయండి ఒకసారి ఈ విధానం అనేది. మెంతుల దోశ అంటే మా ఇంట్లో ఒక గ్లాస్ అంటే పెరుగు ఎక్కువగా మిగిలిపోయినప్పుడు మనం ఇలా దోశ వేసేసుకోవచ్చు. దీనికి ఒక గ్లాస్ బియ్యానికి కొన్ని మెంతులు వేసాను. ఎన్ని అంటే ఇదిగో ఎన్ని వేసుకున్నానండి. ఒక స్పూన్ కొంచెం ఎక్కువ ఉంటాయి. ఇవి బియ్యం కడిగి పెరుగు మెంతులు ఇవన్నీ వేసేసి నానబెట్టుకోవాలి. వాటర్ వేయకుండా నానబెట్టాను. 2 అవర్స్కి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాక ఒక 1 అవర్ తర్వాత దోశకు వేసుకోవచ్చు అన్నమాట. ఇది మిక్సీ వేసుకునేటప్పుడు కొంచెం బొంబాయి రవ్వ వేసుకోవాలి. కొంచెం ఇది చూడండి, ఇది వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక ఈ పిండిలో కొంచెం షుగర్, కొంచెం సోడా ఉప్పు, కొద్దిగా సాల్ట్, కొంచెం జీలకర్ర వేసుకొని కలిపెట్టుకొని ఒక గంట తర్వాత దోశ వేసుకోవాలి. బాగా వస్తుంది. ఇదిగోండి పిండి దోశ వేసుకుంటున్నా. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కలిపి వేసేసుకుంటున్నా. 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు ఇది దీంట్లో కలిపేసుకొని దోశ వేసుకుంటూ బాగుంటుంది. ఇదిగోండి దోశ బాగా కాలినాక తిప్పేసుకోవాలి. చూడండి, ఇదిగోండి దోశ అయిపోయింది, పర్ఫెక్ట్గా వచ్చేసింది. దీంట్లో ఊరగాయ చట్నీలు ఏమైనా టమోటా, మామిడికాయ, ఉసిరికాయ ఏమైనా బాగుంటాయి. ఊరగాయ పచ్చళ్ళే బాగుంటాయి దోశకి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.